అయితే రాజ్యాంగ పరిరక్షణ యాత్ర దేశవ్యాప్తంగా అవుతుంది. దాంట్లోనే ఓబీసీలకు చట్టసభలో రిజర్వేషన్ అనే చర్చ ఉంటుంది. ఒకవేళ గనక మా ప్రభుత్వమే వస్తే, మీన్స్ ఇండియా కూటమే గనక వస్తే, రేపు బీసీలకు చట్టసభలో రిజర్వేషన్లు అనే డిమాండ్తో ఈరోజు ప్రజాస్వామిక శక్తులన్నీ కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు నడిచే ఒక ప్రయత్నం మీరు చేయాలని మీకు విజ్ఞప్తి చేస్తున్నా. ఎందుకంటే నేను సంఘ పెద్దనే కావచ్చు కానీ సంఘాన్ని నిర్దేశించే వ్యక్తిని కాదు. మీ రాష్ట్ర కమిటీలు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కమిటీని కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నా. తెలంగాణ రాష్ట్ర కమిటీ కూడా నేను ఆయా ప్రాంతాల్లో ఇప్పటికీ కర్ణాటక కానీ మహారాష్ట్రకు మొన్న పోయినప్పుడు చెప్పొచ్చిన. అక్కడ మహారాష్ట్రలో కేవలం మహర్సే కాదు, మాలలే కాదు, పద్మశాలిలతో పాటు ఓబీసీ సంఘాలన్నీ కూడా అక్కడ సమాయత్తం తెలిపినాయి. మీరు యాత్ర చేస్తే మహారాష్ట్ర ఎక్కడి నుంచి మీరు తీసుకుపోయినా కూడా మేము సహకరిస్తామని చెప్పి ఇలా అంటున్న పరిస్థితి. కాబట్టి మిత్రులారా, మాల మహానాడు అద్దంకి దయాకర్ పదవి కోసమో, మాల మహానాడు మాలల కోసమో, మాల మహానాడు ఒక వర్గీకరణకే పరిమితమైన ఒక శాఖగానో ఒక సంఘంగానో కాకుండా విస్తృత రాజ్యాంగ పరిరక్షణ యొక్క సంస్థగా దీన్ని తయారు చేయాల్సిన అవసరం ఉంది. దాని కొరకే వీళ్ళు అనగానే నాగాయల్నే పిల్లి బైరి ఉన్నారని నొప్పేసుకున్నా. ఎందుకంటే నేను చెప్తే ఆలోచిస్తారు, ఇంకా చేద్దామన్న అది అంటారు. కానీ వీళ్ళే ఆలోచన చేసింది ఎవరితోని? ప్రొఫెసర్ అరగోపాల్ గారితోని, కోదండరామ్ గారితోని, విఘ్నులతో ఇదొక ప్రయత్నం చేస్తామని చెప్తే నాది ఆధారే. నేనంటున్న ఒక్క మాట ఈరోజు మీకు గుర్తుపెట్టుకోండి, నాకు పదవులు అనేవి అవి వస్తాయి, గడగడ గడ రావాల్సిందే. కానీ పదవులే లక్ష్యంగా పనిచేసే నాయకుడు ఎప్పుడు కూడా, పదవులే లక్ష్యంగా పనిచేసే నాయకుడు ఎప్పుడు కూడా ప్రజల కోసం ఆలోచించలే. వాని పదవే, వాడు ఈరోజు ఏ జెండా వేసిండో, రాత్రికి ఏ జెండా మార్చిండో, తెల్లారి వరకు ఏ జెండా మీదకి వచ్చిందో కూడా తెలియని నాయకులు ఉన్నారు ఈరోజు. నాకు అసలు పార్టీ అవసరం ఉండేనా? దీన్నే పెద్ద సంస్థగా చేయాలని అనుకున్నా. కానీ నన్ను కనెక్ట్ చేసింది ఒక్క సోనియా గాంధీ గారు మాత్రమే. కానీ నేను వెళ్తున్నప్పుడు నా సహోదరుడు రాహుల్ గాంధీ యొక్క ఆలోచనలు అట్నే ఉన్నాయి, ప్రియాంక గాంధీ గారి యొక్క ఆలోచనలు అట్నే ఉన్నాయి. మొదటి నుంచి నేను ఉత్తమ్ గారితో, పొన్నాల గారితో మంచిగా ఉన్నప్పటికి కూడా రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత పార్టీ పట్ల మరింత పనిచేయాలనే కసి పెరిగింది. ఆ రోజే చెప్పిన నేను, నా పదవి కంటే నా వాటి కంటే కూడా ఈ రాష్ట్రంలో కేసీఆర్ గారి పాలన ఉంటే పీడితులకు నష్టం జరుగుతుందనే ఉద్దేశంతో కసిగా కొట్లాడడానికే రేవంత్ రెడ్డి గారికి నేను మద్దతునిచ్చిన. ఇలా రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన సంతోషం. నాకు ఇచ్చే పదవి అనేది చాలా చిన్నది, వాళ్ళు ఇచ్చేది ఏది ఇచ్చినా సరే. బట్ నేను దాన్ని గురించి ఆలోచించట్లే. ఇదేదో మీడియాలో అంతా ట్రోల్ అవుతున్నది, దయాకర్ అలిగిండు, దయాకర్కి ఏదో కంటోన్మెంట్ రాలేదంటే ఏదో ఇబ్బంది పడుతుడు. కాదురా బాబు, నేను బిజినెస్ కొరకు చెన్నై పోయి వస్తున్నా, వీళ్ళకి కూడా తెలుసు. ఆ బిజినెస్ కూడా కాదు, మన సినిమా తమిళ్ వర్షన్ను నేను అక్కడ నిర్మాతలకు చూపించి ఆ సినిమాను తమిళ్లో రిలీజ్ చేయడానికి పోయి వస్తున్నా. ఈ సంధి కాలంలో ముంబైకి పోయినా, అందరూ అనుకుంటారు ఢిల్లీ వదిలేసి ముంబైకి పోయిందంటే, ముంబైకి పోతే హిందీ సినిమా రిలీజ్ చేసుకోవాలి, ఏం చేయాలి? ఆ సినిమాను తీసిన మన బొమ్మకు మురళి గారు, అది 4-5 భాషలలో తీసినాం. అది ఇలాంటి మీటింగులు 1,00,000 మీటింగులు పెట్టేంత విలువ ఆ సినిమా. రేపు అది వస్తుంది, దాన్ని రిలీజ్ చేస్తాం. దానికి చాలా పెద్ద మీకు ప్రతిదీ తెలుసు. కానీ సినిమా ఎందుకు అనంటే, సినిమా కూడా ఈరోజు నేను ఒక ఉద్యమంగా చేయబోతున్నాను. నేను దేశానికో రాష్ట్రానికో తెలవాలంటే మీ ద్వారా కొంత తెలిస్తే, ఆ వాహకం ద్వారా మన చరిత్ర, ఇప్పుడు ఇంతసేపు మీరంతా మాట్లాడారు కదా నాగన్నతో పాటు, మీరంతా చరిత్రలో ఆర్యుని రాక దేశానికి మనకు ఎంత నష్టం జరిగిందో. ఒకరోజు జంబూకుడైన మాదిగా చెప్పులు ఎందుకు గుట్టుకుంటుండో, ఒకరోజు మహర్ రాజుగా ఉన్న మహర్లు ఈరోజు అంటరాని కులాలుగా ఎందుకున్నారో, ఈరోజు బడుగులుగా ఉన్న బీసీలుగా శూద్రులుగా పిలువబడుతున్న వాళ్ళు ఎందుకు ఇలా వృత్తి కులాలకు పరిమితమైనరో చెప్పే చరిత్ర కూడా దాంట్లో ఉంటుంది. మిత్రులారా, అద్దంకి దయాకర్ సినిమా తీసిందంటే ఏదో సినిమా హీరోయిన్తో ఎగిరి దునికటానికి కాదు. ఇది సామాజిక ప్రయోజనం కోసమే. రాజకీయం చేసినా సామాజిక ప్రయోజనం కోసమే, ఉద్యమాలు చేసినా సామాజిక ప్రయోజనం కోసమే, రేపు సినిమా తీసినా కూడా రాజకీయ ప్రయోజనం కోసమే. ఈరోజు కేవలం కొంతమంది
మనల్ని అణిచివేస్తుందని చెప్పుకొని మన వాళ్ళే చెప్పుకొని మనలో మనమే చెప్పుకునే స్థితి వచ్చింది. కానీ రేపు మనమందరం దేశం కోసం ఏం చేయాలనో, మనమందరం మన ప్రజల కోసం ఎందుకు చేయాలనో మీరందరూ ఒక క్రీమ్ ఆఫ్ ది ఆర్గనైజేషన్ కాబట్టి తెలుసుకోవాలి. మన ఆలోచన విధానం ఎట్లా ఉంది అనే ఆలోచనతో ముందుకు పోవాలి. నేను ఇప్పటికీ చివరిగా చెప్తా ఒక విషయం, ఏ కులానికి మనం వ్యతిరేకం కాదు, మనకు మనం అనుకూలం. కుల అస్తిత్వాన్ని కాపాడుకుంటూ కుల ప్రజాస్వామికాన్ని అంటే మనం ఎదుగుతూ ఇతర కులాలతో సహకరిస్తూ వాళ్ళ ఎదుగుదలకు ఉపయోగపడే సంఘంగా మనం నిర్మింపబడాలి. అదే అంబేద్కర్ కోరుకున్నది. మీరు మహర్ రెజిమెంట్ను మహర్లతో అంబేద్కర్ గారి మీటింగ్లను మీరు చూడండి, ఏ రోజు మహర్ల కొరకు వాళ్ళు కొట్లాడరు. ఈ దేశంలో మీకు తెలుసు కొన్ని మస్కూర్లు కానీ లేకపోతే గ్రామ కాపర్లుగా ఉండి నీరుడి వాళ్ళు కానీ మన కులంలో ఉండే ఉపకులాలన్నీ కూడా బ్యాగర్లు ఇప్పుడు శవాలను కాలుస్తారు. ప్రతిదీ సామాజిక ప్రయోజనం కొరకు చేసేది. కాబట్టి ఇవన్నీ కూడా మన కులం ఎప్పుడు కూడా మన కులం కోసం కొట్లాడిన చరిత్ర లేదు. కాబట్టి కులం నాయకుడిగా కాదు, నేను కుల సంఘాన్ని స్థాపించినప్పుడు కూడా నాకు కులం మూర్ఖత్వం లేదు. ఇందుకే కొంతమందికి నేను నచ్చమా, మా వాళ్ళకు తిడతా ఉంటారు, అన్న మాలోనిగా ఉండాలంటే ఏం చేయాలి? ఇవాళ నేను అంటున్నా, ఏ కులంలో ఎదిగే రాజకీయ నాయకుడు ఆ కులం కోసం పనిచేస్తుండంటే కాదు, ఆ పార్టీ కోసమే పనిచేస్తారు. ఎక్స్ పార్టీ ఉన్నాడంటే ఆయనకు ఆ కోటాల మాత్రం సీటు కావాలి, కానీ కులం కొరకు పనిచేయరు. కానీ ఇప్పుడు మారుతున్న విషయాన్ని గుర్తుపెట్టుకోరు. 2-3 అంశాల్లో నేను నాగన్నతో ఏకీభవించడం కాదు, కలిసి పనిచేయాల్సిన సందర్భాన్ని నేను ఇప్పుడు గుర్తు చేస్తున్నా. ఏంటిది అది? సౌత్ ఫెడరేషన్, నార్త్ ఫెడరేషన్. ఎందుకు ఈ ఫెడరేషన్ అవసరం అంటే మొత్తం కోడి